నవాజ్ నవదుర్గ లెక్క మారి నలుగురితోను కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసిండు. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ రోజు కూకట్పల్లిలో ఆఫీస్ స్పేస్ రెంట్కి కావాలని ఇంటికొచ్చి మాట్లాడి ఇంట్లో తండ్రి లేడు తల్లొక్కతే ఉంది ఈజీగా పటాయించవచ్చు మొత్తం మన గ్రిప్లకు వచ్చేస్తుంది అని ప్లాన్ వేసుకొని నేను ఆల్రెడీ మతం మారిపోయినా నీకోసమే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని నమ్మించి మతం మారినట్టు ఒక ఫేక్ సర్టిఫికేట్ చూయించి పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ నైట్ రోజే మత్తు మందిచ్చి ఆయన ముగ్గురు అన్నతమ్ముళ్ళతోని దోస్తుతోని కలిసి చేసి ఆ అంతా కూడా వీడియో తీసి ఆ వీడియో చూపించి తల్లిని బిడ్డని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండు. నువ్వు మతం మార్చుకో, నీ పేరు మార్చుకో, పూజలు చెయ్యకు, బీఫ్ తిను అనుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా తల్లి బంగారం పైన ఇంటి మీద 30 లక్షల లోన్ తీసుకొని జంప్. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్ నేను. అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారు తెలీదు. నన్ను అంటే చేశారు సార్ వాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను నవాజ్. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. నజీరా అని పేరు పెట్టారు సార్. బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. మీదికెళ్ళి ట్విస్ట్ ఏంది అని అంటే వాడికి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయినాయి. ఇందులో ఒక మంచి విషయం ఏంది అని అంటే తెలుగు మీడియాలో ఉన్న కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ మొట్టమొదటిసారి లవ్ జిహాద్ అని ఉన్న స్టోరీని ఉన్నట్టుగా మెన్షన్ చేసిండ్రు. ఒక వర్గం, ఆ వర్గం, ఈ వర్గం ఇట్లా వేస్తుండే వార్తలు. కానీ అట్లా కాకుండా లవ్ జిహాద్ అని వేసిండ్రు. మీరు గమనిస్తే ప్రేమ కంటే కూడా ఎక్కువ మతమే కనిపిస్తున్నప్పుడు దాన్ని లవ్ జిహాద్ అని కాకపోతే ఇంకేమంటారు?